ఇక మావోడు మొన్న మునుగోడు పోతా మస్తు పైసలు సంపాదిస్తా అని పోతుంటే జరవానికి మంచి చెడు చెప్పి అట్లాగా తమ్మి ఇట్లా అని చెప్పిన పోరాడు బుద్ధికి ఇంటికాడు ఉన్నాడా మళ్ళీ ఎడికన్నా పోయిండా వీడు. ఆగో వీడు మళ్ళీ ఎడుకోబోతున్నాడు కదా. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. అంత మంచిగానే ఉన్నదా అన్న? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎప్పుడన్నా నేనున్నా అంత సమయం అనలేకపోయినా బతకగలం లేకిన్ మందు నహి సక్తా బతుకున్నాయి. నిజంగా మీ ఎనర్జీకి నేనే ఒక అభిమానం అయిపోయాను. తమ్మి ఏం చేస్తున్నావురా? మళ్ళీ వీడు బెండకాయ గుర్తు కోటేయురు అని అడుగుతున్నాడా ఏంది వీడు పోరాడు? ఓ దొండకాయ ముఖం దానా, జరాను నన్ను గరం చేయకు. నేను పాదయాత్రలు ఉన్నా సన్నా, నన్ను అసలు ఏమనకు. నువ్వు ఏంది నువ్వు పాదయాత్ర చేస్తున్నావా? ఏ లేదక్క, పానీపూరి అమ్ముతానా. ఉప్పు ఎక్కువైందని పొట్టు పొట్టు కొడతారా నన్ను. నువ్వు కదా నిన్ను కూడా కొడతారు. అప్పుడు నువ్వు చక్క అవుతావు. ఇంత అక్కర్లేదు, ఎందుకలా ఊగిపోతావు ఏముందని. ఇక మాజాలు గాని ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నట్టు నువ్వు చెప్పు. నీ అవ్వ ఇవాళ నన్ను ఏమని చెప్తానా? నువ్వు అసలు నన్ను మందనీయకే మందలేకు. నేను పాదయాత్ర వేసుకుంటున్నాను, ఏమనకు. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. ఏంద్రో నిన్ను మందలిస్తే కూడా పాపమే ఉన్నట్టుంది కదా. అయినా నువ్వు ఏడవతే నాకెందుకు గానీ ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు చెప్పు నువ్వు ముందు. అక్క రాజకీయాలలో గెలవాలంటే ముందు ప్రజల మనసులు గెలవాలక్క. అందుకే నేను ప్రజల కారికి పాదయాత్ర చేస్తాను. ఇక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరు ఇట్లనే పాదయాత్ర చేస్తారు, నేను కూడా చేస్తాను. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పాదయాత్ర చేసేటోళ్ళందరూ నీ లెక్క సోచాయించరు తమ్మి. ఒకళ్ళ మంచి చూస్తారు, ఇంకొకరు చెడు చూస్తారు. సరే అంత మంచిగానే ఉన్నది కానీ అస్సలు ముచ్చట చెప్పలేదు. ఓ దిక్కు ప్రచారం నడుస్తుంటే నువ్వు పాదయాత్ర ఎందుకు వేస్తున్నావురా? అక్క అవన్నీ ప్రచార లెక్క లేవని మన పబ్లిక్ అంటే ఇన్నాక, అందుకే రాహుల్ గాంధీ సార్ లెక్క ఏ లొల్లి లేకుండా నేను కూడా పాదయాత్ర చేస్తాను. అవుతమ్మి సార్ లెక్క మంచిగానే పాదయాత్ర చేస్తున్నావు, అట్లనే ఏ లోళ్ళు లేవని అంటున్నావు. కానీ సార్ కూడా పాదయాత్ర చేసుకుంటా తెలంగాణ సర్కారు అవినీతిగా ముందటికి పోతుంది. గట్లనే సిక్కకు బొమ్మ బోర్సు లెక్క 2 పార్టీలు మస్తు లొల్లిలు పెడుతున్నారు. పబ్లిక్ ను ఆగం చేసి పైసలు సంపాదిస్తున్నారని అన్నాడు. మరి గీ ముచ్చట నీకు తెలియదా రా? అవ్వక సారు ఉన్న ముచ్చటనే చెప్పిండక్క. సార్కి మన భాష అర్థం కాకపోయినా మన భావం అర్థమవుతుంది అక్క. ఇక మన తెలంగాణలో జరుగుతున్న ముచ్చట చెప్పిండక్క సారు. అందుకే ఏ లొల్లి లేకుండా ప్రజల మంచి చెల్లి అన్ని అరుచుకుంటా నేను కూడా సార్ లెక్క మంచి నాయకుడిని అయితా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏందో ఏమో మావోడు ఎవరేమైనా చెప్తే కథం ఉన్న పలంగా లేచి వాళ్ళు మంచి చెప్పిర్రా లేకపోతే చెడు చెప్పిరా అని ఏం ఆలోచన చేయడు. కానీ వాడు చెప్పిన ముచ్చట్లో కూడా ఇంత న్యాయం ఉందిలా. ఇక ఇప్పుడు ప్రచారాలేమో కానీ పంచాయతీలు అయితే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు.